8 వసంతాల సినిమాని ఇప్పుడే చూశాను. మనుషులకి మనసే లేదని నమ్మే ఈ రోజుల్లో చీకటి గదిలో బతుకుతున్న ఒక వేశ్య గురించి ఎంత అద్భుతంగా రాశాడంటే, తను అమ్ముకునే వాళ్ళకి సమాజం ఒక పేరు పెట్టింది కాబట్టే నువ్వు నన్ను వేశ్య అనగలుగుతున్నావు. అదే వ్యక్తిత్వాన్ని అమ్ముకునే వాళ్ళకి సమాజం ఏమీ పేరు పెట్టలేదు కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నానని రాశాడు. ఆ వేశ్య మనసిచ్చి మోసపోయిన తర్వాత ఒక మాట అంటుంది. అదేంటంటే, నా శరీరం బురదగుంటే కావచ్చు, కానీ నా మనసు తులసి కోట. కాబట్టి ఆ దేవుడే దిగొచ్చిన నా వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపలేడు, నా హుందాతనాన్ని నా నుండి దూరం చేయలేడు అని రాశాడు. ఇది కదా సమాజానికి కావాల్సింది. ఒకరు నిన్ను ఉత్తను వెళ్ళిపోతే, ఒకరు నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోతే, ఒకరు నీ జీవితం నుంచి వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోవడం ఏంటి? అలాంటి వింటున్నప్పుడు నాకు బాధేసేది, కంట్లోంచి నీళ్ళొచ్చేది. దీన్ని ఆపగలిగే శక్తి నా మాటలకే ఉందంటే 100కు 200% నేను దాన్నే ప్రయత్నిస్తాను. ఒక మనిషి గుండెల్లో ధైర్యాన్ని నింపగలిగే మాటలు నీ లోపలున్నాయంటే దాన్ని పంచకపోతే మన చేతిలో అక్షరాలుండి ఉపయోగం ఏంటి? నిజంగా ఒక మనిషి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వెందుకు చచ్చిపోవడం? నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు నువ్వు తప్పుగా అనుకోవడం? నీ ధైర్యాన్ని ఎందుకు నువ్వు కోల్పోవడం? నీ ప్రాణాలను ఎందుకు నువ్వు తీసేసుకోవడం? ఆలోచించు, ఒక్కసారైనా ఆలోచించు.